తెలుగు రాష్ట్రాల్లో నిమ్మ, బత్తాయి తోటలు దాదాపు 2 లక్షల హెక్టార్లకు పైగా సాగులో ఉన్నాయి. తెలంగాణలో ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి గుంటూరు జిల్లా, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో ఎక్కువగా సాగులో ఉన్నాయి. ఈ తోటల్లో కాయ నాణ్యతను దెబ్బతీసే చీడపీడల నష్టం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా బ్యాక్టీరియా కలిగించే గజ్జి తెగులు, నల్లి కలిగించే కాయమంగు వల్ల కాయలు పనికిరాకుండా పోవడంతో దిగుబడి, నాణ్యతకు నష్టం వాటిల్లుతోంది. గజ్జి తెగులు నష్టం వర్షాకాలంలో ఎక్కువగాను, అదే మంగు నల్లి నష్టం వేసవి కాలంలో ఎక్కువగాను ఉంటుంది. అంతేకాక గజ్జి తెగులు తీవ్రంగా వ్యాపించిన పరిస్థితుల్లో ఎండుపుల్ల ఏర్పడటంతో రైతులు అధికంగా నష్టపోతున్నారు. నిమ్మ, బత్తాయి తోటల్లో గజ్జి తెగులు, మంగునల్లి నివారణకు క్రమం తప్పకుండా సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటూ తెలియజేస్తున్నారు హైదరాబాద్లోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ టి సురేష్ కుమార్. బత్తాయి నిమ్మలలో ప్రధానమైన తెగులుగా సిట్రస్ క్యాంకర్ అని చెప్పుకోవచ్చు. ఈ సిట్రస్ క్యాంకర్ అనేది ఎక్కువగా మనకు పులుసు నిమ్మ అంటే మనకు నిమ్మలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. బత్తాయిలో దీని ఉధృతి అనేది చాలా తక్కువగా ఉంటుంది. సిట్రస్ క్యాంకర్ అనేది బ్యాక్టీరియా వల్ల వ్యాప్తి చెందుతుందండి. క్యాంకర్ వల్ల మనకు ఆకుల మీద మచ్చలుగా ఏర్పడి మరియు ఆకుల మీద ఉధృతి ఎక్కువైపోయినప్పుడు కొమ్మలు, కాండం మీద కూడా ఈ మచ్చల్లాగా ఏర్పడి కాయల మీద కనుక మచ్చలు వచ్చినట్టయితే, ఈ క్యాంకర్ మచ్చలు వచ్చినట్టయితే దీని దిగుబడి మరియు మార్కెట్లో దీని వాల్యూ అంటే రేటు పడిపోవటం అనేది జరుగుతుంది. ఇరిగేషన్ అంటే మనకు కాలువ పద్ధతిలో ఎప్పుడైతే మనకు నీటి తడులు ఇవ్వటం వల్ల కూడా మనకు ఈ వ్యాప్తి అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. క్యాంకర్ అంటే బ్యాక్టీరియా వల్ల వచ్చే సిట్రస్ క్యాంకర్ని అరికట్టాలంటే ఇది ముఖ్యంగా మనకు నిమ్మలో ప్రధానంగా వర్షాకాల సమయంలోనే ఎక్కువగా అనిపిస్తుంటుంది. వర్షాకాలం అంటే జూన్, జూలై, ఆగస్టు మాసంలో మనకు ఈ 2-3 నెలల్లో కనుక మనము ప్రొఫిలాక్టిక్ స్ప్రేస్ ముందు జాగ్రత్త చర్యగా స్టెప్టోసైక్లిన్ 1 గ్రాము, కాపర్ ఆక్సిక్లోరైడ్ 30 గ్రాములు కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ సిట్రస్ క్యాంకర్ అనే మనం ఈ తెగుల్ని సమర్థవంతంగా అరికట్టవచ్చు. మరొక ప్రధానమైన సమస్య ఏంటంటే నల్లి సమస్య. దీన్ని మనము మంగుమైట్స్ కానీ గ్రీన్ మైట్స్ కానీ అంటుంటాము. ఈ మంగుమైట్స్ కానీ గ్రీన్ మైట్స్ కానీ ముఖ్యంగా మనకు ఆకుల మీద రసం పీల్చటం వల్ల తెల్లగా చిన్నగా మన రంధ్రాల్లాగా ఏర్పడి మొత్తం రసము పీల్చడం వల్ల ఆకులంతా కూడా మనకు పల్లాకు తెగుల్లాగా వచ్చి క్లోరోఫిల్ కంటెంట్ అనేది కూడా మనకు పడిపోవటం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మనం సూక్ష్మధాతు లోపాల నివారణకు మనం స్ప్రే చేసినట్టయితే కూడా ఆ చెట్టు మన ఆకులు కానీ చెట్టు కొమ్మలు కానీ తీసుకుపోవటం వల్ల మనకు నల్లి సమస్య అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. గ్రీన్ మైట్సే ఆకుల మీద నష్టపరిచి దాని తర్వాత కాయల మీద కూడా రసాన్ని పీల్చి అంటే కాయలు చిన్నగా గోలీ సైజు అంటే మార్బుల్ సైజు పరిమాణం ఉన్నప్పటి నుంచే కాయల మీద కూడా మనకు వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి కాయలు నల్లగా మారి అంటే మనకు కాయ పెరుగుతున్నప్పుడు కూడా ఇది మంగు మైట్స్ అంటాం దీన్ని. కాయ నల్లగా మారి మరియు దీంట్లో రసం శాతం అనేది తక్కువగా ఉండటం జరుగుతుంది. అంటే కాయ గట్టిగా ఏర్పడటం జరుగుతుంది. ఈ నల్లి ఉధృతిని మనము అరికట్టాలంటే మార్బుల్ సైజులో అంటే గోలికాయ సైజులో ఉన్నప్పటి నుంచే మనము ప్రొఫినోఫాస్ కానీ లేదంటే ప్రోపర్గేట్ ఓమైట్ అంటాము. ఓమైట్ 2 ml పర్ లీటర్ నీటికి, డైఫెన్తురాన్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే మనము ఈ నల్లిని సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఒక రైతు స్ప్రే చేసుకొని మిగతా ఒక 2-3 రైతులు స్ప్రే చేసుకోవటం వల్ల ఈ నల్లి ఉధృతి అనేది మనకు అప్పుడప్పుడు ఎక్కువగా కనిపిస్తుంటుంది. కాబట్టి సామూహికంగా ఊర్లో అందరు రైతులు కూడా ఈ నల్లి నివారణకు ఒకటేసారి లేదంటే వారంలో అందరూ పిచికారీ చేసుకున్నట్టయితే ఈ ప్రోపర్గేట్ కానీ లేదంటే డైఫెన్తురాన్ కానీ స్ప్రే చేసుకున్నట్టయితే ఈ నల్లిని నివారించవచ్చు.